మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ 2025 స్టార్ట్ కానుంది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ పై తీవ్ర వ్యతిరేకత కూడా వస్తోంది. ముఖ్యంగా భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ చేయడం, అలాగే ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో పెట్టడంతో ఈ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ప్రకటించిన స్క్వాడ్ తో మరొకసారి విమర్శలు ఊపందుకున్నాయి. అంతేకాదు దీనిపై మాజీలు సైతం బీసీసీఐ తీరును తప్పుపడుతున్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్ ఆడడం అవసరమా అని మండిపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇండియా పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరగాలని అనుకుంటున్నట్టు పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ అన్నారు. ఇక వసీం అక్రమ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఆసియా కప్ లో కూడా అంతే. అయితే రాజకీయాలను క్రీడల్లోకి తీసుకురావద్దని, ఆట ఆగకూడదని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ లో మేం శాంతంగానే ఉన్నాం, ఆడినా బాగానే ఉంటుంది, ఆడకపోయినా ఇంకా బాగుంటుంది, కానీ ఆట ఆగకూడదు. రాజకీయాలు వేరు, నేను రాజకీయ నాయకుడిని కాదు. వాళ్ళు వాళ్ళ దేశభక్తితో ఉంటారు, మేము మా దేశభక్తితో ఉంటాం. బీలో ద బెల్ట్ వెళ్లొద్దని అక్రమ్ చెప్పుకొచ్చాడు. అయితే నా జీవిత కాలంలో ఒక్కసారైనా ఇండియా పాక్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగితే చూడాలని ఉంది అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. మరి ఇరు దేశాల మధ్య ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇది అసలు సాధ్యం కాదు. మరి ఫ్యూచర్ లో ఇది జరుగుతుందంటారా? కామెంట్ చేయండి.